ఏజెన్సీ ప్రాంతంలో అమాయక గిరిజనుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆర్ఎంపీలు, నకిలీ వైద్యుల తీరుపై జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రథమ చికిత్సకు మాత్రమే పరిమితం కావాల్సిన వారు ఏకంగా వైద్యుల అవతారం ఎత్తి ఇష్టానుసారం మందులు, ఇంజెక్షన్లు ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చింతపల్లి మండలంలో పర్యటించిన ఆమె స్థానికంగా ఉన్న పలు ప్రైవేట్ ఆర్ఎంపీ వైద్య కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అనంతరం స్థానిక మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ ప్రోగ్రాం తనిఖీల్లో భాగంగా తాను చింతపల్లికి వచ్చినట్టు జేసీ తెలిపారు. ఇక్కడ వారపు సంత జరుగుతున్న నేపథ్యంలో గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు పలువురు ఆర్ఎంపీలు నేరుగా వైద్యం చేస్తూ ఇంజెక్షన్లు ఇవ్వడం, మందులు రాసివ్వడం వంటివి చేస్తున్నట్టుగా గుర్తించామన్నారు. కనీస అవగాహన లేకుండా మీరు చేస్తున్న వైద్యం వల్ల ఇటీవల 2 ప్రాణాలు సైతం బలయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలోని మారుమూల గ్రామాలు కొందరు ఆర్ఎంపీల పేరుతో వైద్యంపై కనీస అవగాహన, ఎలాంటి అర్హత లేని వ్యక్తులు సంచరిస్తున్నట్టుగా తమ దృష్టికి వచ్చిందని జేసీ తెలిపారు. ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చినప్పుడు ఇక్కడ సంత జరుగుతున్న నేపథ్యంలో సంత జరుగుతున్న రోజు చాలా చోట్ల ఆర్ఎంపీ డాక్టర్స్ సంతకు వచ్చిన ఎవరైతే మనుషులు ఉంటున్నారో వాళ్ళకి ట్రీట్మెంట్స్, ఇంజెక్షన్స్, మెడిసిన్స్, ప్రిస్క్రిప్షన్ ఆర్ఎంపీ ఆధ్వర్యంలో లేకుండా ఇస్తున్నారు. దీనివల్ల రీసెంట్గా మనకి 2 డెత్స్ జరిగినాయి. ఈ నేపథ్యంలో ప్రజలందరికీ అవగాహన కొరకు ఆర్ఎంపీస్ అంటే వాళ్ళకి కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రమే సర్టిఫికేషన్ ఉంటుంది. వాళ్ళకి మిగిలిన మెడిసిన్స్, ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్ మీద అవగాహన ఉండదు. తెలిసి తెలియక డయాగ్నోసిస్ వల్ల మీరు మెడిసిన్ కానీ తీసుకున్నట్లయితే ప్రాణాలకే ప్రమాదం. కాబట్టి ఇది అందరూ తెలుసుకోవాలి. ఆర్ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. మీరు ఫస్ట్ ఎయిడ్కి మించి ఏదైనా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ మీరు రాసి కానీ ఇంజెక్షన్ కానీ మీరు అడ్మినిస్టర్ చేయడం జరిగితే ఇమ్మీడియట్గా మీ సర్టిఫికేట్ సీజ్ చేసి మీ మీద బైండ్ ఓవర్ అనేది చేయడం జరుగుతుంది. అందరూ ఆర్ఎంపీస్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కూడా ఏజెన్సీలో ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడానికి లేదు అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ మేడం.